హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. మాకు పెళ్లి 6 నెలలు అవుతుంది. నా భార్య పేరు రమా. మాకు 2 పిల్లలు. వేసవి సెలవులు కానీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లారు. ఇక నా భార్యతో నెల రోజుల పాటు సరదాగా గడపచ్చులే అనుకున్నాను. కానీ ఇంతలో నా మరదలు రమ్య వచ్చింది. ఆయన క్యాంప్ కి వెళ్లారంట. వారం రోజులు మన దగ్గర ఉందామని వచ్చిందండి అని అంది. మా ఆవిడ ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం భోజనం చేస్తున్నాను, మీతో ఒక విషయం చెప్పాలండి అంటూ నసకుతుంది. రమా నా దగ్గర నసిగేందుకు ఏమిటి విషయం అని అన్నాను. మీరు నా చెల్లెలికి గర్భధానం చేయాలండి అని అంది రమా. ఏంటి అని ఒక్కసారిగా ఉలిక్కిపడి అడిగాను. అవును, మీరు సరిగ్గానే విన్నారు అని బదులిచ్చింది. ఏంటి, వేళకాలంగా ఉందా? లేదండి, నేను చెప్పేది కొంచెం ఓపిగ్గా వినండి. తనకు పెళ్ళయి 2 సంవత్సరాలైంది, అయినా పిల్లలు పుట్టలేదు. పరీక్షలు చేయించుకుంటే తన భర్తలో ఏదో ప్రాబ్లం ఉందని తేలిందంట. అందుకని ఇక్కడికి వచ్చిందని నాతో చెప్పింది. అవునా, అయితే నేనేం చేయాలి? అది కాదండి, తనతో కలిసి మీరు అలా ఉండాలి అంటున్నాను అని రమా అన్న మాటకి ఒక్కసారిగా షాక్ అయ్యాను. తనకి నేను ఈ సలహా ఇవ్వగానే వెంటనే ఒప్పుకుంది. తనకి మొదటి నుంచి మీ మీద ఇష్టం ఉందని నాకు అనుమానం అని అందిన. నన్ను ఏమన్నా మన్మధుడు అనుకుంటున్నావా ఏంటి అని అన్నాను. మరి కాదేంటి, సరే ఏదో నీ బలవంతానికి ఒప్పుకుంటున్నాను లే అని కాసేపు పూజ కొట్టి మొత్తానికి ఒప్పుకున్నాను. ఈ రోజు సాయంత్రం తొందరగా వచ్చేయండి, మీకు రమ్యకి అన్ని ఏర్పాట్లు చేసి పెడతాను అని అంది. నేను కావాలనే సాయంత్రం కొంచెం లేటుగా ఇంటికి వచ్చాను. ఏమిటండి తొందరగా రమ్మంటే వింత లేటుగా వచ్చారు? సరే సరే, ముందు స్నానం చేసి భోజనం చేయండి. భోజనం చేస్తూ రమ్య భోజనం అయ్యిందా అని అడిగాను. అయిందండి, మీ ముందుకు రావడానికి కొంచెం సిగ్గుపడుతుంది. మీరు వెళ్లి గదిలో ఉండండి, నేను తనని రెడీ చేసి తీసుకుని వస్తాను అంటూ నా భార్య లోపలికి వెళ్ళింది. నేను వెళ్లి తను చెప్పినట్లే రూములో కూర్చున్నాను. కాసేపటికి అక్క చెల్లెలు 2 వచ్చారు. రమ్యను నిజంగానే పెళ్లి కూతురులా తయారు చేసింది నా భార్య. ఏమండోయ్, మీరు రెడీ అయినట్టున్నారు అని నన్ను ఆట పట్టిస్తుంటే నేను కూడా కాస్త సిగ్గుపడుతున్నట్లు నటించా. కాసేపు ఆగు, వచ్చి నీ పని పడతావు ఉండు అని అన్నాను. అదేం కుదరదు, ఇక వారం రోజులు మీ కార్యక్రమం అంతా నా చెల్లెలితోనే అని. రమ్య, నీ వల్ల నాకు వారం రోజులు సెలవు అంటూ తన చెల్లెలు బుగ్గ మీద ముద్దించి నా వైపు చూసి సరిగా చేస్తూ బయటికి వెళ్ళింది. నేను రమ్య వైపు అడుగులు వేశాను. రమ్య నన్ను చూసి కంగారు పడుతుంది. నేను దగ్గరగా నిలబడి తన భుజంపై చేయి వేశాను. ఒక్కసారిగా ఉరికిపడింది. ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఏమీ లేదు బావ, అక్క భర్త అంటే నా బావతో ఇలా చేయడం మంచిదో కాదు తెలియదు, కానీ తప్పదు అని అంది రమ్య. నేనుండి మీ అక్కకి మాట ఇచ్చిన కాబట్టి ఒప్పుకున్నాను, కానీ నీకు ఇష్టమైతేనే అని అన్నాను. అలా ఏమీ లేదు బావ, నాకు ఇష్టమే అని ఇద్దరం కలిసి ఒక అడుగు ముందుకేశాము. అలా ఒక పని తర్వాత ఒకటి కాని చేశాము. రమ్య ఉండి, బావ, ఏ రోజు నేను నా భర్తతో ఇంత సంతోషంగా ఉండలేను, మీకు ఏమీ అభ్యంతరం లేదు కదా నాతో ఇలా ఉన్నందుకు అని అడిగింది. రమ్య, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నేను మీ అక్క కోరికను తీరుస్తున్నాను. తన కోరినట్లు నిన్ను సంతోషపెట్టడమే నా పని. నువ్వు అడిగిన కోరిక తప్పక తీరుస్తాను అంటూ రమ్యకు ధైర్యం చెప్పుతూ తనతో ఆ పని కానిచేశాను.